ఇప్పుడు గొప్పవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. కానీ మధ్యతరగతి కుటుంబాలు చాలా వాళ్ళకున్న దాంట్లో సంతోషంగా ఉంటారు. కానీ ధనవంతులు ఏమనుకుంటారు, ఇంకా సంపాదన, దాహం అనేది తీరదు, ఇంకా సంపాదన 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 అని వాళ్ళు ఆ రూట్లో వెళ్ళిపోతారు. పేదవాడు ఏం చేస్తాడు, అయ్యో నేను ఇంకా పేదరికంలోనే ఉన్నాను, అలా నేను రాలేదే అని చెప్పేసానని ఆడు బాధపడతాడు. కానీ మధ్యతరగతి కుటుంబాలు ఎట్టుంటాయంట, చాలా సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కుటుంబాలన్నీ కూడా వాళ్ళందరూ కలిసి ఉంటారు, వాళ్ళకున్న దాంట్లోనే తృప్తిగా ఉంటారు. కాబట్టి మనకున్న దాంట్లో మనం తృప్తి కలిగి ఉండాలా, మనకున్న దాంట్లో మనము తృప్తి కలిగి ఉండాలా. అదే చెప్పాడు పౌలు గారు, నాకున్న దాంట్లో నేను ఏ స్థితికైనా కూడా నేను సరిపోతా. సంపన్న స్థితిలో ఉండగలను, లేమిలో దీన స్థితిలో నేను ఉండగలను.